బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మెదక్ జిల్లా కౌడిపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వెంకట్రావు గేట్ వద్ద ఎదురెదురుగా వస్తున్న 2 కార్లు ఢీకొన్నాయి. ఘటనలో 3 మృతి చెందగా 9 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ఇక మృతుల్లో ఏడాది బాబు ఉన్నట్లుగా గుర్తించారు. పైగా మృతులంతా ఒకే కుటుంబానికి చెందినట్లుగా తెలుస్తుంది. కార్లు అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇక మృతులు ఎండి గౌస్ అలీ, అజీం బేగం ఓ చిన్నారిగా గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మెదక్ జిల్లా కౌడిపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వెంకట్రావు గేట్ వద్ద ఎదురెదురుగా వస్తున్న 2 కార్లు ఢీకొన్నాయి. ఘటనలో 3 మృతి చెందగా 9 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ఇక మృతుల్లో ఏడాది బాబు ఉన్నట్లుగా గుర్తించారు. పైగా మృతులంతా ఒకే కుటుంబానికి చెందినట్లుగా తెలుస్తుంది. కార్లు అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇక మృతులు ఎండి గౌస్ అలీ, అజీం బేగం ఓ చిన్నారిగా గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే నిన్న రాత్రి వెంకటాపురం నుంచి ఒక కేసు ఆర్టీ కేసు వచ్చిందండి. దాంట్లో సుమారుగా ఒక 9 మంది కార్లో ఉన్నారు. ముస్లిం పిల్లలు, దాని పెద్దలు అందరూ. ఒకతను స్విఫ్ట్ డిజైర్ కార్లో వచ్చి వీళ్ళందరినీ గుద్దడం జరిగింది. దాంట్లో 2 డ్రైవర్ స్పాట్ చనిపోయారు. అండ్ ఒక బాబు 2 years బాబు అతను కూడా చనిపోయాడు. మిగతా అందరికీ తీవ్ర గాయాలు అయ్యాయి. అందులో 3 పిల్లలు, వాళ్ళందరూ 3ని నీలఫర్ హాస్పిటల్ తరలించారు. అండ్ ఇంకా 3 ఆ లేడీస్ని వాళ్ళని ఉస్మా హాస్పిటల్ తరలించారు. వాళ్ళలో కూడా వాళ్ళ 2-3కి చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. వాళ్ళందరూ ఐసీయూలో ఉండి కొంచెం సీరియస్ క్రిటికల్ కండిషన్లో ఉన్నారు. ఇక్కడ మన ఏరియా హాస్పిటల్ నర్సాపూర్లో 2 డెడ్ బాడీలు హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరిగింది. దాంట్లో ఆ డ్రైవర్ మరియు ఇంకా ఒక చిన్న బాబు 2 years బాబు, వాళ్ళిద్దరు డెడ్ బాడీ